బ్యాక్ టు న్యూస్. తిరుపతి పద్మావతి కళ్యాణ మండపంలో డబుల్ మర్డర్ కలకలం కత్తిపోట్లకు గురై 2 వ్యక్తులు మృతి చెందారు. జంట హత్యల్లో నిందితులు ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ కుమార్తెకు సునీల్ అనే వ్యక్తికి వివాహమైంది. కొద్ది నెలల క్రితం కారణం చెప్పకుండా భార్యను సునీల్ వదిలేశాడు. ఇక తిరుచానూరు రోడ్లోని పద్మావతి కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి వివాహానికి సునీల్ వస్తున్నట్లు సంపూర్ణమ్మ తెలుసుకుంది. తన కుమార్తెకు దగ్గరుండి పెళ్లి చేసిన మునిరత్నం మణికంఠలకు సంపూర్ణమ్మ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. పెళ్లి మండపంలో సునీల్తో మృతులు మునిరత్నం మణికంఠ మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. సంపూర్ణమ్మ కుమార్తెను వదిలేయడంపై సునీల్ని గట్టిగా మృతులు ప్రశ్నించారు. ఇంతలో అక్కడికి సునీల్ తమ్ముడు, అక్క, బంధువులు చేరుకున్నారు. నలుగురితో కలిసిన మునిరత్నం మణికంఠపై కత్తులతో దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఇక సంఘటనా స్థలంలో మునిరత్నం చనిపోయాడు. రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మణికంఠ మృతి చెందాడు. సునీల్ను మరో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అసలు అక్కడ ఏం జరిగింది, పూర్తి వివరాలు తెలియజేయడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ. చందు, వాళ్ళ రాత్రి జరిగినటువంటి ఘటనా ప్లేస్లో అంటే పద్మావతి కళ్యాణ మండపాల వద్ద జరిగినటువంటి జంట హత్యల స్థలంలో మనం ఉంటున్నాం. మనం చూడొచ్చు పద్మావతి కళ్యాణ మండపం టీటీడీ నిర్వహిస్తున్నటువంటి పద్మావతి కళ్యాణ మండపాల్లో నిత్యం కళ్యాణోత్సవ కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ క్రమంలోనే ఎన్నడూ లేని విధంగా టీటీడీ చరిత్రలోనే అంటే టీటీడీ కళ్యాణ మండపాల చరిత్రలోనే ఒక జంట హత్యలు జరగడం తీవ్ర కలకలం లేపుతా ఉంది. ముఖ్యంగా తిరుమలకు చెందినటువంటి సంపూర్ణమ్మ అలాగే ఆమె కూతుర్ని ఏర్పేడికి చెందినటువంటి సునీల్కి ఇచ్చి వివాహం చేశారు. గత 4 ఏళ్ల క్రితం వివాహం అయితే జరిగింది. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ నిష్కారణంగా ఎలాంటి కారణాలు చూపించకుండా ఒక్కసారిగా భార్యని వదిలివేయడం అంటే సంపూర్ణమ్మ కూతుర్ని వదిలివేయడంతోనే ఆమె తీవ్ర ఆవేదనకు గురవుతోంది. అయితే ఎలాంటి కారణాలు లేకుండా భార్యను కాపురానికి రానియకుండా ఎందుకు వదిలేసామని చెప్పేసి పదే సునీల్ని అయితే ప్రశ్నించడం జరిగింది. అయితే ఎలాంటి కారణాలు చెప్పకపోగా వారు సంపూర్ణమ్మను వాళ్ళని బెదిరించే తత్వం అయితే ఒడిగడుతూ వచ్చాడు. అయితే ఈ క్రమంలోనే పెళ్లి చేసినటువంటి మున్రత్నము అలాగే మణికంఠ వాళ్ళని వెంట పెట్టుకొని ఈ మధ్యస్థం చేసి తమ కూతురు యొక్క కాపురాన్ని చక్కదిద్దాలని చెప్పేసి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు వాళ్ళ బంధువులు అంటే సంపూర్ణమ్మకు చెందినటువంటి బంధువులది ఒక వివాహం ఇదే పద్మావతి కళ్యాణ మండపం బ్లాక్ నెంబర్ 3లో జరుగుతూ ఉంది. ఈ కళ్యాణ మండపంలో రాత్రి కళ్యాణం జరుగుతున్న క్రమంలోనే బంధువులందరూ కూడా వచ్చారు. సంపూర్ణమ్మ మునిరత్నం మణికంఠాలను కూడా వెంట పెట్టుకునేసి ఇక్కడ సునీల్ వాళ్ళ బంధువులందరూ వచ్చినారు కాబట్టి వాళ్ళని నిలదీసి తన కూతురు కాపురాన్ని చక్కదిద్దుకోవాలనే సంకల్పంతో వచ్చింది. అయితే అదే సమయంలోనే స్థానికులు అంటే పెళ్లి చేసినటువంటి పెద్దలైనటువంటి మునిరత్నం మణికంఠ అలాగే సంపూర్ణమ్మ బంధువులు అలాగే సునీల్ బంధువులు వీళ్ళందరూ కూడా ఈ విషయమై సంపూర్ణమ్మ కూతురు కాపురం విషయమై చక్కదిద్దాలని చెప్పేసి కూడా చర్చలు అయితే సాగుతూ వస్తూ ఉంది. ఇదే క్రమంలోనే ఒక దశలో తీవ్రంగా సునీల్ వాళ్ళ మీద తిరగబడినటువంటి ఘటన అయితే చోటు చేసుకున్నది. సునీల్ తిరగబడడంతోనే సంపూర్ణమ్మ బంధువులు సునీల్ని తిరగబడ్డారు. సునీల్ మీద ఫస్ట్ దాడి చేశారని చెప్పి కూడా తెలిసింది. ఈ క్రమంలోనే సునీల్తో పాటు ఉన్నటువంటి ఆమె అక్క, ఆమె తమ్ముడు, ఆమె బంధువులు ఒక్కసారిగా తిరగబడి వాళ్ళని అంటే మణికంఠను అలాగే మునిరత్నం మీద దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచారు, కత్తులతో పొడిచారు. ఈ దశలో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా రక్తసిక్తమైంది. మనం చూడొచ్చు ఘటనా స్థలంలో ఇదే రక్తసిక్తమైంది. అయితే స్పాట్లోనే మునిరత్నం అనేది చనిపోగా మణికంఠ తీవ్రంగా గాయాలపడినట్టు మణికంఠను వెంటనే ఒకటిన రోయ్ హాస్పిటల్కి తరలించారు. అతను మార్గ మధ్యలో చనిపోయినాడు. అయితే ఒకవైపు పెళ్లి తంతు జరుగుతూ ఉంది, మరోవైపు ఇలాంటి ఘటన అయితే చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా తిరుపతి ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు. అంటే పెళ్లి జరుగుతున్నట్టు మండపాల్లో మర్డర్ జరగడం ఏంటనేది తీవ్ర కలకలం లేపింది. ఇది ఇంతలోనే సమాచారం అందుకున్నటువంటి ఈస్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. సునీల్ వాళ్ళ అక్కని, వాళ్ళ తమ్ముడిని అలాగే ఈ దాడికి పాల్పడినట్టు వాళ్ళు అందరినీ కూడా అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తూ వస్తున్నారు. దీనికి అంతటికీ కారణం కుటుంబ కలహాలే అని చెప్పి కూడా స్పష్టమవుతా ఉంది. ఇంకోటి ఏంటంటే సునీల్ నడవడిక సరిలేని కారణంగానే తన కూతురు సునీల్తో కాపురం చేయలేకుండా పోతా ఉందని చెప్పే భావన సంతోషం అయితే వ్యక్తం చేస్తూ ఉంది. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతూ వస్తున్నారు. చందు.
రైట్ రవివర్మ, థ్యాంక్ యూ. కళ్యాణ మండపం దగ్గర ఏదో కొంచెం గొడవ జరుగుతున్న ఫోన్ వచ్చింది. మనం వచ్చేసరికి ఆల్రెడీ ఒక అతను చనిపోవడం జరిగింది. ఇంకో అతను కొంచెం కండిషన్ సీరియస్గా ఉంటే హాస్పిటల్కి రెఫర్ చేసి పంపించాము. అతను కూడా వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ చనిపోవడం జరిగింది. ఒక అతను చనిపోతున్న పేరు వచ్చేసి మునిరత్నము, సెకండ్ వచ్చేసి మణికంఠ. కారణం ఇంకా తెలియదు. కొంచెం బేసికల్గా వచ్చేసి ఏదో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని తెలిసింది. మణికంఠ అండ్ మునిరత్నం చనిపోయిన వాళ్ళు. ఇక్కడ స్పాట్లో చనిపోయింది మునిరత్నము, మన హాస్పిటల్ చనిపోయింది వచ్చేసి మణికంఠ. అది మనం ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ పెళ్లి జరుగుతుంది కాబట్టి చాలామంది వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళలో అక్యూజ్డ్ ఎవరు, మామూలుగా వచ్చిన మాకు దాన్ని ఇంకా డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాం. టైం తీసుకుంటుంది. సార్ మా ఆయన ఇంట్లో ఉన్నారు సార్. వాళ్ళ ఫ్రెండ్ ముని అనే అన్న ఫోన్ చేశారు. ముని అనే అతను రమ్మని చెప్పి ఫోన్ చేశారు. సార్ బయట వెళ్ళేసి వస్తాను, ఏదో పని ఉందని చెప్పేసి అని వెళ్ళారు. తర్వాత ఆయనే ఫోన్ చేశారు. ఆయనే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా గొడవ అయింది, కొట్టేశారు నన్ను, రక్తం అంతా వస్తుంది, తొందరగా రానేసారు అనేసరి కట్ అయిపోయింది ఫోన్. తర్వాత నేనే ఫోన్ చేస్తే ఫోన్ తినేలేదు. మళ్ళీ 4-5 సార్లు తర్వాత వచ్చిన తర్వాత అక్కడ స్పాట్ లో ఎవరో ఉన్నారు, వాళ్ళు తీసారు ఫోన్. తీసి ఎవరమ్మా ఇంత అంటే మా హస్బెండ్ అని చెప్పాను. ఇలా ఎవరో కొట్టేశారమ్మా, ఇద్దరున్నారు, ఇద్దరికి దెబ్బలు అన్నారు. ఇంకొక అతను ఎవరో నాకు తెలియదు, ఇద్దరని చెప్పారు. ఇద్దరికి దెబ్బలు తగిలినాయమ్మా, అంబులెన్స్ వచ్చింది అది అని చెప్తున్నారు. సరే మీరు రొయ్యకి తీసుకెళ్తానన్నారు. సరే రొయ్యకి వస్తారంటే వద్దమ్మా అక్కడికే రండి, మేము అక్కడే ఉన్నాం రండి అన్నారు. నేను కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళే ముందుకి అంబులెన్స్ వెళ్ళిపోయింది, వచ్చేసింది సార్. మళ్ళీ అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, అంటే ఎస్కాట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగాను ఎక్కడ అంటే స్విమ్స్ రొయాస్ తీసుకెళ్ళినాడు అన్నారు. తర్వాత నేను ఇక్కడికి వచ్చినాను సార్.